బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకోని పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. ఎమ్మెల్యే దాసరి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పెద్దపల్లిలో 88 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లాగా ప్రకటించిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ బైపాస్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినట్లు తెలిపారు. దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మొదటి విడతగా 88 కోట్లు విడుదల చేయించి బైపాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. బైపాస్ నిర్మాణానికి మరో 70 కోట్లు అవసరం ఉంటుందని ప్రభుత్వంతో మాట్లాడి రెండో విడతగా నిధుల విడుదలకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బైపాస్ నిర్మాణానికి సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. మనందరి ఆకాంక్ష పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం జరగాలని చెప్పి మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆ శుభదినం రానే వచ్చింది. మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కల్వలో ఉన్నటువంటి గ్రామ సోదరులు కానీ, అదేవిధంగా గాంధీనగర్, నిట్టూరు, నిమ్మలపల్లి, మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రజలు కానీ, చందపల్లి గ్రామ ప్రజలు కానీ, అదేవిధంగా అప్పన్నపేట గ్రామ సోదరులు కానీ, మరి అందరూ కూడా దీనికి సహకరించి దీన్ని పూర్తి స్థాయిలో తొందరలో అంటే ఈ ఎండాకాలంలో సమ్మర్లోనే మనం బైపాస్ రోడ్ నిర్మాణానికి ఏదైతే ఇవాళ భూమి పూజ చేస్తున్నామో దాన్ని పని నడిచే విధంగా మనందరూ సహకరించాలని చెప్పి నేను ఈ వేదిక నుండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరూ దీనికి గట్టిగా సపోర్ట్ పెట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే దీన్ని మనం ఒక దీక్షతోని, ఒక పట్టుదలతోని ఇది కావాలా, ఇది జరగాల, ఇది అయితే అన్ని విధాలా బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే పెద్దపల్లి బైపాస్ లేక మరి ఏదైతే సుల్తానాబాద్, పెద్దపల్లి రెండు పట్టణాలు అంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం.